తెలంగాణ విషయానికి వస్తే అటు స్వేచ్ఛ డిజిటల్ పత్రిక సంచలన కథనాలను ప్రచురిస్తూ ఉంది. ఇది తాజాగా ఈరోజు ప్రచురించిన వార్త. తెలంగాణలో జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన వార్తను ప్రచురించింది. ఇది జస్ట్ ట్రైలరే, పిక్చర్ అభి బాకీ హై అంటూ ఇచ్చింది. ఫోన్ ట్యాపింగ్లో కీలకంగా పోలీసుల పాత్ర, ఇప్పటిదాకా పట్టుకున్నది కేవలం 10%. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బ్లాక్మెయిల్ చేసిన సిఐకి పోస్టింగ్ ఇచ్చారు. ఎర్రబెల్లి విశ్వాసపాత్రుడు విశ్వేశ్వర్ అన్నదమ్ములు ఇద్దరికి కూడా పోస్టింగ్లు ఇచ్చాయి. ఎస్ఐబి నుంచి ఇంకా బీఆర్ఎస్ నేతలకు సమాచారం అందుతుందా? దర్యాప్తులో తెరపైకి మరో 2 మాజీ మంత్రుల పేర్లు వచ్చాయి. అన్నీ తెలిసిన ట్రబుల్ షూటర్కి ట్యాపింగ్ ఉచ్చు బిగుసుకుపోతుంది. తప్పించుకునేందుకు ప్రజా ఉద్యమ నాటకాలు ఆడుతున్నారు. అడిషనల్ ఎస్పీల అరెస్టుతో ఇంట్రెస్టింగ్గా ట్యాపింగ్ కేసు మారిందంటూ వార్తనిచ్చారు. ఈ కేసులో ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారంతో అటు తిరుపతన్న, భుజంగరావు ఇద్దరు అడిషనల్ ఎస్పీలను అరెస్టు చేశారు. అటు బీఆర్ఎస్ నేతలకు కీలకమైన సమాచారాన్నంతా కూడా అందించారు. ప్రతిపక్ష నేతల ఇళ్ల వద్ద 300 మీటర్ల రేడియస్లో వీళ్ళు ప్రత్యేకంగా వాహనాలలో ఉండి ఆ ఇంటి సమీపంలో ఉన్న ఫోన్లన్నింటినీ కూడా వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకొని వాళ్ళన్నీ కూడా విన్నారు. వీటిలన్నిటికీ సంబంధించిన ఆధారాలు ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉన్నాయి. విచారణలో వాటన్నిటిని కూడా వెల్లడిస్తున్నారు. ప్రణీత్ రావు కస్టడీ నిన్నటితో ముగిసింది. ఈరోజు కోర్టులో హాజరుపరిచిన తర్వాత తిరిగి మరోసారి కస్టడీ కోరే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసులో అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావులను కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళని కూడా విచారించాలి, వాళ్ళని కస్టడీకి ఇవ్వాలంటూ కస్టడీ పిటిషన్ దాఖలు చేయబోతుంది. కస్టడీలో వీళ్ళ ముగ్గురిని కలిపి విచారించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు పోలీసులు. మరోపక్క కీలక వ్యక్తి అయిన ప్రభాకర్ రావు నిన్న పోలీసు ఉన్నతాధికారికి కాల్ చేశారు. ఆయన తనపైన ఎందుకు సోదాలు నిర్వహిస్తున్నారు, ప్రభుత్వం చెప్పింది తాను చేశానంటూ ఆయన అధికారితో చెప్పినట్లుగా తెలుస్తుంది. అయితే మీరు ఏదైనా సమాధానం చెప్పాలనుకుంటే నేరుగా అధికారికంగా ఈమెయిల్ ద్వారా చెప్పాలంటూ అధికారి సూచించడంతో ఆయన ఫోన్ పెట్టేశారు. జూన్ నెలలో తాను హైదరాబాద్కు వస్తానంటూ ఆయన అధికారికి చెప్పినట్లుగా సమాచారం. దీనికి సంబంధించిన సంచలన కథనాలను అటు ప్రచురించింది స్వేచ్ఛ పత్రిక. ఇక మరో ముఖ్యమైన వార్త, దయలేని దయాకర్ అంటూ చెప్పారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దౌర్జన్యం చేశారు. కుకట్పల్లికి చెందిన శరణ్ చౌదరి అనే బీజేపీ నేత పైన ఆయన అప్పుడు ఓఎస్డి టాస్క్ ఫోర్స్ ఓఎస్డి రాధాకిషన్ రావు, సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావులతో కలిసి దౌర్జన్యానికి పాల్పడ్డారు. బలవంతంగా ఆయన ఇల్లు వేరే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారనే ఆరోపణలను బీజేపీ నేత శరణ్ చౌదరి చేస్తున్నారు. దయాకర్ రావు నిర్దయగా వ్యవహరించారు. ఆయన తనను చిత్రహింసలకు గురి చేయాలంటూ పోలీసులకు పదే ఫోన్లు చేశారంటూ ఆయన పైన శరణ్ చౌదరి చేసిన ఆరోపణల్ని ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్త, అటు ఉక్కిరి బిక్కిరి అవుతుంది. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత ఇప్పటికే ఈడీ విచారణ ఎదుర్కొంటూ ఉంది. కేజ్రీవాల్తో కలిపి ఆమెను విచారిస్తూ ఉన్నారు. ఈ రోజుతో కస్టడీ పూర్తయింది. సమీర్ మహేంద్రు చెప్పిన వివరాల ఆధారంగా ఆమెను ప్రశ్నించారు. సౌత్ గ్రూప్ ముడుపుల చెల్లింపులపైన కూడా ఆధారాలు ఇచ్చారు. ఇప్పటికే ఈ కేసులో ఎవరెవరైతే అప్రూవల్గా మారారో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లన్నీ కూడా ఆమె ముందు పెట్టి ఆమెను విచారించారు. సమాధానాలు చెప్పడంలో కవిత ఇబ్బంది పడింది అనే వార్తను ముఖ్యమైన వార్తగా స్వేచ్ఛ డిజిటల్ డైలీ ప్రచురించింది. ఇంకా ఈనాడు పత్రిక కనుక చూసినట్లయితే అటు రాబోయే రోజుల్లో మనకు సాగునీటికి తాగునీటికి కొంతవరకు ఇబ్బందులు ఎదురవుతాయంటూ చెప్తూ వస్తున్నారు. ఇప్పటికే అన్నీ కూడా జలాలన్నీ కూడా అడుగంటిపోయాయి. కర్ణాటక తెలంగాణ సరిహద్దులో నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలో నీటి ప్రవాహం లేకుండా పూర్తి స్థాయిలో ఎండిపోయింది కృష్ణానది. దానికి సంబంధించిన వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. వేగంగా అడుగంటిపోతున్నాయి. జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోతూ ఉన్నాయి. గోదావరి పరివాహకంలోనూ రిజర్వాయర్లు వెలవెలపోతున్నాయి. వేసవకాలం పరిస్థితులపైన ఆందోళన వ్యక్తం అవుతుంది అనే వార్తనిచ్చారు. గడిచిన 50 రోజులుగా వినియోగం కూడా పెరిగింది, ప్రజలలో వినియోగం పెరిగింది. అక్కడక్కడ సాగు చేసిన పంటలను కాపాడుకునేందుకు రైతులు బోర్లపైన ఆధారపడ్డారు. అటు పశుగ్రాసానికి, తాగునీటికి, కోళ్ల ఫారాల్లోనూ నీటి వినియోగం పెరిగింది. ఈసారి ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతోనే ఈ నీటి ఎద్దడి ప్రారంభమైంది. ప్రతి చుక్క విలువైనదే, జాగ్రత్తగా వాడుకోండి అంటూ చెప్తున్నారు. అయితే ఈ నీటి మనకు అడుగంటిపోతున్న జలాశయాలు అటు నీళ్లు లేకుండా రాబోయే వేసవకాలంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. దీనికి ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన ప్రభుత్వం అటు అధికారులతో చర్చలు జరుపుతుంది.
శ్రీశైలం జలాశయంలో వెనుక జలాలు అంటే బ్యాక్ వాటర్స్ వేగంగా తగ్గిపోవడంతో నదిలో మేటలు తేలుతున్నాయి. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను ఇప్పుడు 810 అడుగులకు చేరుకుంది. తుంగభద్ర డ్యాంలో కూడా అంతే ఉన్నాయి. కేవలం 5.32 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులైతే కేవలం ఇప్పుడు 513.60 అడుగులు మాత్రమే ఉన్నాయి. ఇక గోదావరి పరివాహకంలో కూడా చెరువులు నీటి మట్టాలు పూర్తిగా ఎండిపోయాయి. సింగూరు జలాశయంలో కొంతవరకు నీరు నిల్వ ఉంది. అదొక్కటే ఇప్పుడు మనకు ఊరటనిచ్చే అంశం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి ఈసారి క్రష్ గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. ఈసారి గత ఏడాదితో పోలిస్తే 13 టీఎంసీల నీటి వినియోగం ఎక్కువగా అయినట్లు కూడా నమోదైంది. వీటిలన్నిటికీ సంబంధించి ఏ రకంగా ఈ నీటి ఎద్దడిని తట్టుకోవాలనే దానిపైన అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారనే వార్తనిచ్చారు. ఇక మరో వార్త, ఆ ట్యాపింగ్ వార్తకు సంబంధించి ప్రణీత్ బృందం ప్రైవేట్ దందా చేసింది. హవాలా సొమ్ము తరలిస్తున్న వారి నుంచి భారీగా వసూలు చేసింది. ట్యాపింగ్ సొంతానికి వాడుకున్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో నమోదైన హవాలా కేసుల వివరాలను సేకరణలో అధికారులు దర్యాప్తు నిమగ్నమయ్యారనే వార్తను ఇచ్చారు. ప్రణీత్ రావు ఇచ్చిన వివరాల ఆధారంగా అటు అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతి అన్నలను ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వాళ్ళని రిమాండ్లో ఉన్నారు. వాళ్ళని కస్టడీకి ఇవ్వాలంటూ ఈరోజు పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన ముగ్గురిని కస్టడీకి ఇవ్వాలంటూ మంగళవారం ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. ప్రణీత్ రావుని ఇప్పటికీ 7 రోజుల పాటు విచారించారు. కానీ ఆయన ఇప్పుడే అరెస్ట్ అయ్యారు కాబట్టి మిగతా ఇద్దరు నిందితులు వాళ్ళతో పాటు విచారించాల్సిన అవసరం ఉంది కాబట్టి మరోసారి తమ కస్టడీకి ఇవ్వాలంటూ అటు కోరుతున్నారు. దానికి సంబంధించిన వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక నిన్న భద్రాచలంలో రామచంద్రస్వామి వారి ఆలయంలో ఈ ఏప్రిల్ నెల 17వ తారీఖున శ్రీరామనవమి జరుగుతుంది. అందుకు ఇప్పటి నుంచే తలంబ్రాలు కలుపుతున్నారు. నిన్న పాల్గొనే పౌర్ణమి సందర్భంగా ఘనంగా ఆరంభించారు. అక్కడ అన్నీ కూడా ఉత్తర ద్వారం వద్ద స్థానాచారులు స్థలస్థాయి నేతృత్వంలో రోకలికి దేవతలు అటు పసుపు కొమ్ములు దంచారు. అక్కడ అన్నీ కూడా అక్షంతలను రాముల వారి తలంబ్రాల్లో చేసే అక్షంతలను అక్కడున్న భక్తులందరూ కూడా కలిపారనే వార్తలను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక నిన్న హైదరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిని పార్లమెంటు స్థానానికి అభ్యర్థిని ప్రకటించారు. సికింద్రాబాద్ ఇప్పటికే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ని రంగంలో దించుతుంటే హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ యాదవ్ను ఆయన గడ్డం శ్రీనివాస్ యాదవ్ గతంలో అటు లైబ్రరీ చైర్మన్గా ఉన్నారు. ఆయనను ఇప్పుడు గ్రంథాలయ చైర్మన్గా ఉన్న శ్రీనివాస్ యాదవ్ మొన్న గోషామహల్ టికెట్ను కూడా ఆశించారు. ఆయనను ఏకంగా హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా రంగంలోకి దించుతున్నారనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక ఎలాగైనా సరే తెలంగాణలో ఈసారి బీజేపీ సత్తా చాటాలనుకుంటుంది. పార్లమెంట్ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లలో గెలవాలని భావిస్తుంది. ఇప్పుడు బీజేపీకి 4 సీట్లు సిట్టింగ్ స్థానాలు ఉన్నాయి. కానీ ఈసారి 10 సీట్ల పైన గురిపెట్టింది. ఖచ్చితంగా ఆ స్థానాల్లో గెలవడానికి బలమైన అభ్యర్థుల్ని రంగంలో దించింది. దానిపైన ఇప్పటికే క్షేత్రస్థాయిలో తన పనిని ప్రారంభించింది అనే వార్తను కూడా ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. వ్యూహాత్మకంగా కొత్త అభ్యర్థుల ఎంపిక, ప్రచారంలోనూ ముందస్తు కార్యాచరణ పార్టీ జాతీయ నాయకత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. ఇక్కడ బీజేపీ నేతలు తమ బలాన్ని చాటాలనుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో అటు పోటీ కాంగ్రెస్ బీజేపీల మధ్య ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ ఇప్పుడు కేవలం 3 స్థానాలే ఉన్నాయి. కానీ ఇప్పటికే సర్వే ఫలితాలన్నీ కూడా వెల్లడైనాయి. రేవంత్ రెడ్డి కూడా ప్రత్యక్షంగా అటు సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. సమీక్షా సమావేశాలు ఎలాగైనా సరే 14 స్థానాలలో గెలిచి తీరాల్సిందేనంటూ ఆయన కార్యకర్తలకు నేతలకు దిశానిర్దేశం చేస్తున్న నేపథ్యంలో బీజేపీ కూడా అంతే స్థాయిలో ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలను తీసుకుంది. రాబోయే ఎన్నికల్లో 10 సీట్లు గెలవడానికి వాళ్ళందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తను ఇచ్చారు. ఇక రేవంత్ ఇంటిపై ప్రణీత్ నిఘా పెట్టారంటూ ఆంధ్రజ్యోతి పత్రిక ప్రచురించింది. ఇజ్రాయెల్ నుంచి ట్యాపింగ్ పరికరాలు కొనుగోలు చేశారు. అక్కడి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి అతి సమీపంలో ఆ ట్యాపింగ్ పరికరాన్ని పెట్టి అక్కడ ప్రతి సంభాషణను విన్నారు. వాళ్లకు రవిపాల్ అనే ఎస్ఐబి కన్సల్టెంట్ సహకరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు. వ్యాపారులను బెదిరించి ఎలక్ట్రాల్ బాండ్లు కొనిపించారనే విషయం కూడా వెలుగు చూసింది. అటు మూసి వంతెనలో ప్రణీత్ రావు ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్లన్నీ కూడా
నాగోల్ బ్రిడ్జ్ మూసీ బ్రిడ్జ్లో కింద పడేశారు. దానికి సంబంధించిన హార్డ్ డిస్క్లన్నీ కూడా ఆనవాళ్ళయ్యాయి, ఆనవాళ్ళన్నీ కూడా లభించాయి, హార్డ్ డిస్క్లు అక్కడ పడేసినాయి. కర్ణాటక ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ నేతల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసి ఇక్కడి నుంచి వాళ్ళకి సహకరించారనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. 300 మీటర్ల రేడియస్లో ఎలాంటి ఫోన్లు ఉన్నా సరే అవన్నీ కూడా వీళ్ళ ఆధీనంలోకి వెళ్ళేటట్లుగా ఇజ్రాయెల్ నుంచి ఒక అత్యంత ఆధునికమైన పరికరాన్ని కొనుగోలు చేసి తీసుకొచ్చారు 2017 చివరిలో. అప్పటి నుంచి కూడా నిత్యం వీళ్ళన్ని ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉన్నారు. కేవలం ప్రతిపక్ష పార్టీలకు చెందిన వాళ్ళే కాదు, సొంత పార్టీ నేతలతో పాటు సినీ ప్రముఖులు, వ్యాపార ప్రముఖులు, బిజినెస్ వాళ్ళు అందరినీ వీళ్ళు ట్యాపింగ్ చేశారు. రకరకాలుగా వాళ్ళని వేధించారు, వాళ్ళ నుంచి పెద్ద ఎత్తున డబ్బులు దండుకున్నారు. ఇక ప్రతిపక్ష పార్టీ నేతల వాళ్ళు తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఏ రకంగా ఉండబోతుందని తెలుసుకొని ముందుగానే వాటిని భగ్నం చేసే కుట్రలు చేశారు. వీటిలన్నిటి వెనకాల బీఆర్ఎస్ అగ్రనేతల హస్తం ఉంది, అది త్వరలోనే బయటపడుతుందనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక నా ఇంటిని ఎర్రబెల్లి లాక్కున్నారు, ఆయన బంధువు పేరున రిజిస్ట్రేషన్ చేయించారంటూ అటు శరణ్ చౌదరి అనే బీజేపీ నేత చేసిన ఆరోపణలు ముఖ్యమైన వార్తగా వేశారు. తనను ఆ సీసీఎస్లో ఉంచి 3rd డిగ్రీ ప్రయోగించి 50 లక్షల రూపాయల నగదు వసూలు చేశారు. అటు సీఎంఓకు, ప్రిన్సిపల్ సెక్రటరీ, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి, డీజీపీకి లేఖ రాశారు. ఇప్పటికే పోలీసులు దీనిపైన ఆదేశాలు జారీ చేశారు. వెంటనే దీనిపైన విచారణ జరిపించాలంటూ ప్రస్తుతం శరణ్ చౌదరి ఎక్కడో దుబాయ్లో ఉన్నారు. ఆయన త్వరలోనే భారతదేశానికి వచ్చిన తర్వాత పూర్తిస్థాయి ఆధారాలన్నింటినీ కూడా పోలీసులకి ఇస్తామంటూ చెప్పారు. ఇక్కడ కుకట్పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించాను, బీజేపీని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తనను పార్టీ మారాలంటూ ఒత్తిడి చేశారు. తాను అంగీకరించకపోవడంతో తనపైన తప్పుడు కేసులు నమోదు చేశారు. ఎర్రబెల్లి దయాకర్ రావు దీని వెనకాల ఉన్నారు. తనని చిత్రహింసలకు గురి చేసే సమయంలో కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు పోలీసు అధికారులతో మాట్లాడారంటూ సంచలన ఆరోపణలు చేశారు. దానికి సంబంధించి నిన్న బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ కథనాన్ని ప్రసారం చేసింది. ఇక సాక్షి చూసినట్లయితే బెదిరింపుల దందా అంటూ ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ట్యాపింగ్ టీం అక్రమ వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఏ రకంగా వాళ్ళు అక్రమాలు పాల్పడ్డారు, ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఏంటి, ఎవరెవరిని ట్యాప్ చేశారు, వారి వ్యక్తిగత జీవితం, బలహీనతల ఆసరాగా వసూలు చేశారు. పలువురు ఐపీఎస్లతో పాటు ఐఏఎస్ అధికారులపైన నిఘా వేశారు. ట్యాపింగ్ నేపథ్యంలో తెలుసుకున్న సమాచారం ఆధారంగా బెదిరింపులకు పాల్పడ్డారు. ప్రతిపక్ష నేతలు, బీఆర్ఎస్ నేతలు ఎవరిని విడిచిపెట్టలేదు. ఈ ముఠా అంతా కూడా ఒక ప్రైవేట్ సైన్యంలా మారి దందాకు తెరలేపారు. ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి వీళ్ళ అక్రమ వ్యవహారాలన్నీ కూడా. వాటికి సంబంధించిన వార్తను ముఖ్యమైన వార్తగా సాక్షి పత్రిక ఇచ్చింది. ఇక నిన్న హోలీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంత ఆట విడుపు తీసుకున్నారు. తన మనవాడితో కలిసి ఆయన హోలీ వేడుకల్ని ఆయన నివాసంలో జరుపుకున్నారు. గడిచిన 100 రోజులుగా టెన్షన్ తప్పకుండా ప్రతిరోజు సెక్రటేరియట్కి వెళ్ళడం, పాలనా పరమైన వ్యవహారాల్లో చాలా బిజీగా గడిపారు. ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో దానిక పైన ఇంటి నుంచే పాలన కొనసాగిస్తానంటూ చెప్పారు. నిన్న హోలీ పండుగ సందర్భంగా ఆయన కొంత విశ్రాంతి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇంటి వద్దనే ఉన్నారు. మనవడితో హోలీ వేడుకల్లో పాల్గొని అటు కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడిపారనే వార్తను కూడా ముఖ్యమైన వార్తగా సాక్షి పత్రిక ప్రచురించింది. ఇక V6 వెలుగు చూసినట్లయితే దానికి సంబంధించిన ట్యాపింగ్ సంబంధించిన వార్తే ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఫోన్లు ట్యాప్ చేసి బ్లాక్మెయిల్కి పాల్పడ్డారు. స్వపక్షం, ప్రతిపక్షం అందరిపైన ఇదే అస్త్రం వాడింది బీఆర్ఎస్ సర్కార్. సినిమా వాళ్ళు, ఇండస్ట్రియలిస్టులు, సొంత బంధువులపైన కూడా ప్రయోగించారంటూ ఇవన్నీ కూడా ప్రణీత్ రావు విచారణలో విస్తుపోయే నిజాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. పైవాళ్ళ నుంచి ప్రణీత్ రావు టీంకు ఫోన్ నెంబర్లు వచ్చాయి. అంటే పైవాళ్ళంటే ఎవరు? ప్రభాకర్ రావా, లేకుంటే ప్రభాకర్ రావు కన్నా పైవాళ్ళ బీఆర్ఎస్ నేతరా అనేది కూడా తెలియాల్సి ఉంది. నాటి ప్రభుత్వ పెద్దల నుంచి ప్రభాకర్ రావుకు టార్గెటెడ్ ఫోన్ నెంబర్లు, ఆయన నుంచి ప్రణీత్ రావు టీంకి చేరవేత. అలా వచ్చిన ఫోన్ నెంబర్లను ట్యాప్ చేసే 30 మంది టీం ఐటీ కంపెనీ పేరుతో ఫోన్ ట్యాపింగ్ పరికరాలు కొనుగోలు, ప్రత్యర్థుల ఇండ్లకు 200 మీటర్ల దూరంలో వాటిలన్నింటినీ కూడా అమర్చి వాళ్ళ ఫోన్ సంభాషణలన్నీ కూడా విన్నారనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చింది. మరో ముఖ్యమైన వార్త, లోక్సభ ఎన్నికలకు ఈసారి కేసీఆర్ ఫ్యామిలీ దూరం అంటూ వార్తనిచ్చారు. ప్రతి లోక్సభ ఎన్నికల్లో ఎవరో ఒకళ్ళు రంగంలోకి దిగుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు చూస్తే బీఆర్ఎస్ పార్టీకి అటు ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేయడానికి ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితి. ప్రకటించిన అభ్యర్థులు కూడా ఒక్కొక్కరుగా వెనక్కి తగ్గుతున్నారు. దాంతో ఈసారి కేసీఆర్ కుటుంబం ఎవరు కూడా
పోటీకి దిగడం లేదు అనే వార్తనిచ్చారు. 2004, 2009లో లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ పోటీ చేశారు. ఒకసారి మహబూబ్ నగర్ నుంచి, మరోసారి కరీంనగర్ నుంచి ఆయన పోటీ చేశారు. 2014, 19లో పార్లమెంట్ ఎన్నికల బరిలో కవిత దిగింది. 2014లో విజయం సాధించింది. 2019లో ఆమె ఓటమి పాలైంది. కానీ 2024లో నిజామాబాద్కి వాస్తవానికి కవిత పోటీ చేస్తుందని భావించినప్పటికీ ఆమెను అభ్యర్థిగా ప్రకటించలేదు. అక్కడి నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ను అభ్యర్థిగా ప్రకటించారు. ఆ తర్వాతే ఆమె లిక్కర్ కేసులో అరెస్ట్ అయింది. మొట్టమొదటిసారిగా పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబం అంతా కూడా దూరంగా ఉంది. ఆ పార్టీలో పరిస్థితి ఏమంతా బాగాలేదు. పూర్తిగా పార్టీ మీద పట్టుకోల్పోయిన పరిస్థితి ఉంది. దాన్ని చక్కదిద్దుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఎక్కడ కూడా కనుచూపు మేరలో ఆశ కనపడడం లేదనే చర్చ అటు పార్టీ వర్గాల్లోనే జరుగుతుంది. ఇటీవల కాలంలో ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి చాలా టెన్షన్ పడుతూ ఉన్నారు. రేపు 28వ తారీఖున మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఉంది. ఇప్పటికే అక్కడ నవీన్ కుమార్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. గతంలో మహబూబ్ నగర్ జిల్లా జడ్పీ చైర్మన్గా ఆయన చేశారు. ఆయనను అక్కడ అభ్యర్థిగా ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ మన్నే జీవన్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. ఇక్కడ గనక గెలవకపోతే రాబోయే బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఇక డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితి ఉండదన్న ఆందోళన వ్యక్తం అవుతుంది. అందుకే అక్కడ ఢిల్లీ అరెస్ట్ అయ్యి ఢిల్లీలో ఉన్న అక్కడ పనులన్నీ కూడా మానుకొని కేటీఆర్ స్వయంగా గోవా వెళ్ళి అక్కడ క్యాంపు నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడ క్యాంప్లో అక్కడున్న ప్రజాప్రతినిధులను అందరినీ పెట్టారు. ఎలాగైనా సరే ఈ ఎన్నికల్లో గెలవాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే అంతలా వాళ్ళపైన ఒత్తిడి ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా కొద్దిపాటి విజయంతోనైనా పరువు దక్కించుకోవాలనే ప్రయత్నాలను బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారు. ఈసారి బీఆర్ఎస్లో పార్లమెంట్ ఎన్నికల్లో అందుకే ఆ కుటుంబం అంతా కూడా దూరంగా ఉందనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక ఎన్నికల క్యాంపెయిన్లో ఏఐ అంటూ ఒక వార్తనిచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఎన్నికల ప్రచారంలో వాడుకుంటున్నారు. పోయినసారి సోషల్ మీడియా విస్తృతమైన ప్రచారం చేసుకున్నారు. సోషల్ మీడియా విపరీతంగా పనిచేసింది ఎన్నికల నేపథ్యంలో. కానీ ఈసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్దే హవాగా మారింది. ఏ భాషలో మాట్లాడినా అక్కడ ఉన్న రీజనల్ లాంగ్వేజెస్లోకి మారిపోతుంది, వాయిస్ మారుతుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. డీప్ ఫేక్లతో ప్రత్యర్థులపైన అసత్య ప్రచారం చేయడానికి, వాయిస్ క్లోనింగ్లతో ఆడియో మెసేజ్లు సర్క్యులేట్ చేయడానికి టెక్నాలజీలో ఓటర్లన్నింటినీ కూడా తప్పుదోవ పట్టిస్తున్నాయి. పోలీసులకు, సైబర్ నిపుణులకు సవాలుగా మారింది అంటూ ఒక వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. గత ఎన్నికల్లో సోషల్ మీడియా విస్తృతమైన ప్రభావాన్ని చూపించింది. అభ్యర్థుల గెలుపోటములను, పార్టీ గెలుపోటములను శాసించేంత స్థాయిలో. కానీ ఈసారి ఆ స్థానాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆక్రమించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడుకుంటున్నారనే వార్తనిచ్చారు. ఇక మరో విషాదం, నిన్న హోలీ సందర్భంగా అటు ఆనందోత్సాహాల మధ్య యువతంతా కూడా హోలీ వేడుకలు నిర్వహించుకున్నారు. అక్కడక్కడ అపశృతులు కూడా చోటు చేసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అటు హోలీ వేడుకలు తర్వాత స్నానాలు చేయడానికి వెళ్ళి నదుల్లో, కాలువల్లో ఈతకు దిగి దాదాపుగా 12 మంది మృతి చెందారు. అటు వార్దా నదిలో ఈతకు వెళ్ళి చనిపోయారు 4 యువకులు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా నదీమాబాద్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా పాతమామిడిపల్లిలో ఇంటర్ స్టూడెంట్, నారాయణపేట జిల్లాలో నీళ్ల ట్యాంకు కూరి చిన్నారి మృతి చెందారు. ఇవన్నీ కూడా అపశృతులు చోటు చేసుకునే హోలీ వేడుకల్లోనే వార్తను V6 వెలుగు పత్రిక ప్రచురించింది. ఇక దిశ పత్రిక చూసినట్లయితే వామ్మో నా పేరు బయటకు వస్తే అంటూ కేసీఆర్ సన్నిహితుల్లో ట్యాపింగ్ టెన్షన్ మొదలైంది అంటూ వార్తనిచ్చారు. ఇప్పటికే తన పర భేదం లేకుండా అందరి ఫోన్లు ట్యాపింగ్ చేయించారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రణీత్ రావు ఎంక్వైరీతో ఎవరెవరి పేర్లు బయటపడతాయనే ఆందోళన బీఆర్ఎస్ నేతల్లో, కేసీఆర్ సన్నిహితుల్లో మొదలైంది. ఇప్పటికే ఈ విషయంలో అటు ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆయన తన పాలకుర్తి నియోజకవర్గంలో ఒక వార్ రూమ్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆయనే ప్రణీత్ రావుతో నేరుగా మాట్లాడి తన ప్రత్యర్థుల్ని ఫోన్ ట్యాప్ చేయమన్నాడంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇంకా ఎవరెవరు పెద్దల మెడకు ఇది చుట్టుకొనుంది, ఫోన్ ట్యాపింగ్ అనే ఆందోళన వాళ్ళల్లో నెలకొనుంది. ప్రణీత్ రావు ఎంక్వైరీతో వాళ్ళందరూ కూడా డిఫెన్స్లోకి వెళ్ళారు. ఇప్పటికే వేరు కేసులతో సతమతం అవుతున్నారు. కొత్తగా ఇది కూడా చుట్టుకుంటే ఎట్లా, అసలు తర్వాత ఏం చేయబోతున్నాం, మైనాబాద్ ఫామ్ హౌస్ కేసు పైన సర్కార్ నజర్ పెట్టింది అంటూ వాళ్ళందరూ భయాందోళన వ్యక్తం చేస్తున్నారు అనే వార్తను ముఖ్యమైన వార్తగా దిశ పత్రిక ఇచ్చింది. అటు
నాంపల్లి కోర్టులో ఈరోజు భుజంగరావు తిరుపతన్నను కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేయనున్నారు. కర్ణాటక కాంగ్రెస్ నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్లుగా వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వార్తను కూడా ముఖ్యమైన వార్తగా దిశ పత్రిక ప్రచురించింది. ఇక కేజ్రీవాల్ నిన్న ఢిల్లీ మంత్రి ఆతిషి చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీనిపైన ఈడీ చాలా సీరియస్గా స్పందించింది. ఆతిషి ఒక పేపర్ చూపిస్తూ ఢిల్లీ కేజ్రీవాల్ జైలు నుంచి ఆదేశాలు జారీ చేశారంటూ చెప్పింది. కానీ ఈడీ ఎక్కడ కూడా తాము పెన్ను పేపరు ఎటువంటివి ఇవ్వలేదు. కానీ ఆ ఆదేశాలు ఎలా జారీ చేశారు, ఆయనను కలవడానికి కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే అనుమతిచ్చాం. కేజ్రీవాల్ భార్య సునీత ఇతర కొంతమంది అధికారులు కలిశారు. ఆ సమయంలో వాళ్ళు ఏమైనా పేపర్లు తీసుకొచ్చి సంతకాలు పెట్టించుకు వెళ్ళారా అనే దానిపైన చూస్తున్నారు. జైలు నుంచే పరిపాలన కొనసాగిస్తారంటూ కేజ్రీవాల్ చెప్పిన నేపథ్యంలో అసలు అది సాధ్యమా, ఎటువంటి నియమ నిబంధనలు ఉంటాయి, దీనిపైన అంతా కూడా రాజ్యాంగపరమైన చర్చ జరుగుతుంది. ఇప్పుడు జైలు నుంచి ఆదేశాలు ఇచ్చారు అంటూ ఆతిషి చెప్పడంతో ఈడీ సీరియస్గా దానిపైన దృష్టి పెట్టింది. వీలైతే ఆతిషిని పిలిచి విచారించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. కేజ్రీవాల్ ఇప్పటికే అటు లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. ఆయనకు పెన్ను పేపర్ ఇవ్వకుండానే ఏ రకంగా ఇప్పుడు ఆతిషి ఆ పేపర్ చూపించి కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేశారని చెప్తారు. ఖచ్చితంగా ఆతిషి అన్న అబద్ధం చెప్తుండాలి, లేకుంటే కేజ్రీవాల్ అటు ఈడీ కస్టడీలో ఆయన నిబంధనలు ఉల్లంఘించి ఉండాలి. ఏది జరిగినా సరే వాళ్ళపైన మరో కేసు నమోదు చేయాల్సిందేనంటూ ఈడీ అధికారులు భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఆతిషిని విచారించాలని భావిస్తూ ఉన్నారు. ఈ రోజుతో కవిత కస్టడీ ముగిసిపోతుంది. అటు కేజ్రీవాల్ కస్టడీ కొనసాగే అవకాశం ఉంది. అటు బెయిల్ పిటిషన్ పైన కవిత దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పైన కూడా ఈరోజు అటు వాదనలు వినే అవకాశం కూడా ఉంది. మొత్తంగా ఇది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే అటు రెండు రాష్ట్రాల్లో కలకలం రేపుతుంది. తెలంగాణలో ఇంకా ఎవరెవరు పేర్లు బయటకు వస్తాయి, బీఆర్ఎస్ నేతలు ఎవరు ఫోన్ ట్యాపింగ్లు చేయించేది, ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. ఇవి ఇవాళ ఇంట్రెస్టింగ్ టాపిక్స్.